ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే మీ నాన్నని డ్రాప్ చేసేద్దామా? మా నాన్న తొందరగా వెళ్ళు. చచ్చాను. సార్ మీ ఇంటి వైపు నుంచి వెళ్తున్నాను, రండి. పర్వాలేదు బాబు, నేను ఆటో స్టాండ్కి వెళ్తున్నాను. రండి సార్, మీతో మాట్లాడాలి. సరే. ఏంటి సార్ ఇటు వచ్చారు? మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఒక అతన్ని కలిసి వస్తున్నా. అవునా? ఒక మంచి కుర్రాడున్నాడు, పోలీసు ఉద్యోగానికి ఫిట్ అయ్యేంత హైటు, నెలకి 30,000 జీతం, సొంత కార్ కూడా ఉంది. ఇందులో బెస్ట్ ఏంటంటే అత్త ఆడపడుచుల గోల కూడా ఉండదు, ఒక్కడే. మాట్లాడద్దామా? అవును, ఎవరతను? అబ్బాయి పేరు ప్రేము, ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హైటెక్ సిటీలో సొంత ఇల్లు ఉంది. డైలీ పికప్ డ్రాప్ నేనే. ఫిక్స్ చేసేద్దామా? చూడు బాబు, మా అమ్మాయికి సంబంధం కుదిరే లోపు నా చెప్పులు అరిగిపోతాయి అనుకున్నాను. పర్వాలేదు, నువ్వు చెప్పిన అబ్బాయి సెట్ అయ్యేలాగా ఉన్నాడు. ఇదిగో కమిషన్ కావాలంటే తీసుకో, కానీ వెంటనే మాట్లాడి ఫిక్స్ చేయి. వస్తాను బాబు. సుసి, మీ నాన్నతో మాట్లాడాలి అన్నావు, ఆయన చూడగానే దాక్కున్నావు. భయమా? భయం కాదు, మర్యాద. కానీ నాకేదో సంబంధం చూశానని చెప్పావు చూడు, ఇంకెప్పుడు ఆ పని మాత్రం చేయకు. ఊరికే జోక్ చేశాను సుసి. ఎప్పుడు చూసినా గేమ్సేనా? వెళ్ళి పిల్లలతో కాసేపు ఆడుకోరా, అప్పుడే ఆరోగ్యము బాగుంటుంది, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. అవునా? వస్తానండి. హాయ్ సార్. హే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఐఎమ్ గుడ్. సార్ ఇది మీదేనేమో చూడండి. అవునండి, దీనికోసమే వెతుకుతున్నాను. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు నైట్ మీరు నాకు హెల్ప్ చేసి వెళ్ళిపోయారుగా, అక్కడ దొరికింది పెన్ డ్రైవ్. ఇందులో 2 హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, మీరు చూసారా? ఇతరుల వస్తువుల్ని వారి పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం తప్పు కదా. గుడ్ హ్యాబిట్ అండి, ఈ మధ్య ఎవరి దగ్గర లేని హ్యాబిట్. ఇదిగో చూడండి, ఇంటి ముందు నిలబడి లవ్ చేసుకోకండి. అదే మీకంటూ ఉన్నాయిగా బీచ్లు, పార్కులును. ఇక నేను బయలుదేరుతాను సార్. తప్పుగా అనుకున్నారా? చాచా, అటువంటిదేం లేదు, నాకు టైం అయింది. సుసి మీ గురించి చెప్పింది. మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు అవుతోంది. హస్బెండ్ పేరు వసంత్, బిజినెస్ మ్యాన్. కానీ ఇంతవరకు మాకు పిల్లలు లేరు. ఆయన లవ్ చేసిన అమ్మాయిని కాదని వాళ్ళ నాన్నగారు నన్నిచ్చి పెళ్లి చేశారు. ఆ కోపంతో అనుకుంటాను నన్ను అసలు పట్టించుకోరు. 5 ఏళ్ల నుంచి ఏదో మొక్కుబడిగా ఆయనతో కాపురం చేస్తున్నాను. మనసంతా అదోలా ఉందండి. వారం రోజులు మరిద్దరం ఎటైనా వెళ్ళొద్దామా? నాకేం చేయాలో తోచడం లేదు డాక్టర్. ఏదన్నా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమోనని భయంగా ఉంది. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దీనికి ట్రీట్మెంట్ మీ హస్బెండే. ఆయన నాకు ఫోన్ చేయమనండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి కంటిన్యూ చేయండి. అవి మీ స్ట్రెస్ని తగ్గిస్తాయి. సుసి, ఏ సుసి. ఓ సారీ. ఏ ఇక్కడున్నావా? ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది, ఇది చూడు. చాలా బాగుంది. తనే నేను చెప్పిన అమ్మాయి.